లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలంటూ లేబర్ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని చేయాలని టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ సివై పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సియూటీఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం డిమాండ్స్తో కూడిన వినతిపత్రం ఏవో సుదర్శన్ రెడ్డికి అందించారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్ నుండి పిఆర్ఆర్ శంకర్ విలాస్ బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్స్తో కూడిన వినతి పత్రం ఏవో సుదర్శన్ రెడ్డికి అందించారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సివై పుల్లయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వలన కార్మిక రంగం అనేక సమస్యలు ఎదుర్కొంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ చట్టాలను కార్మికులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నందున వాటిని వెంటనే రద్దు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా పని గంటల పెంపు జీవో 282ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికులకు పథకాలు పెంచి తదితర డిమాండ్లను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా అధ్యక్షులు గొడ్డలి నర్సయ్య, జిల్లా కార్యదర్శి సయ్యద్ హుసేన్, ఉపాధ్యక్షులు గులాం హుసేన్, సహాయ కార్యదర్శి గోగుల వీరబాబు, కోశాధికారి ఐతరాజు వెంకన్న, జిల్లా కమిటీ సభ్యులు దర్శనం రమేష్, చెడుపాక రవి, సాహెబ్ హుసేన్, కస్తాల కృష్ణ, రజక్, మోహన్, అంజయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు. Okay. ఈరోజు మరి కనీస వేతనాల చట్టము, సమాన పనికి సమాన వేతనము, స్త్రీలపై ఆ యొక్క పనిచేసే ప్రదేశాలలో ఏదైతే మరి హింస అమానవీయమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో కూడా పని చేయాలి స్త్రీలు అని చెప్పేసి కూడా మరి చట్టాల ద్వారా తెలియపరచబడుతుంది. కనుక ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఈ 4 లేబర్ కోడ్లు మనుస్మృతి ప్రకారంగా వాళ్ళు మనువాదులు ఏ విధంగా రాసుకున్నటువంటి చట్టాలు ఉన్నాయో ఆ 4 లేబర్ కోడులను రద్దు చేసి ఇంతకు ముందున్నటువంటి 29 కార్మిక చట్టాలను పునరుద్ధరింపజేసి కార్మిక హక్కుల సంక్షేమానికి బోర్డులను ఏర్పాటు చేసి వారికి రావాల్సినటువంటి నిధులు బకాయిలను వెంటనే ఈ ప్రభుత్వాలు విడుదల చేయాలని ప్రధానంగా ఈరోజు మరి కలెక్టరేట్ ముందు మేము టీయూసీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం. పాల్గొన్న అందరికి కూడా టీయూసీఐ తరపున నుంచి మరి విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు సివై పుల్లయ్య, టీయూసీఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ చట్టాలని తీసుకొచ్చి కార్మిక హక్కుల మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తూ ఉన్నది. సంఘం పెట్టుకునేటువంటి హక్కు లేకుండా కాలరాసింది. ఇవాళ కార్మికులు
పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని రద్దు చేసి 12 గంటల పనిదినాన్ని 10 గంటల పనిదినాన్ని తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో అమలు చేయాలని చెప్పి 282 జీవోని తీసుకొచ్చింది. అది కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కార్మికులు తమ రెక్కల్ని ముక్కలు చేసి రక్తాన్ని చెమటగా మార్చి సంపదని ఉత్పత్తి చేస్తున్నటువంటి వారికి కేవలం 9,500 రూపాయలు 6,000 రూపాయల వేతనం ఇస్తున్నారు. కనీస వేతనాల చట్ట జీవో ప్రకారం 26,000 రూపాయలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇవాళ ఏదైతే స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్నారో గురుకుల కళాశాలలు, స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, ట్రైబల్ వెల్ఫేర్ విద్యాలయాలు, కాలేజీలు అనేక విధాలుగా ఇంకా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసినటువంటి స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హై స్కిల్డ్ వర్కర్లందరికీ కూడా నెలకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా వారికి ఇతర బోనస్, ఇతర ఆరోగ్య బీమాని కూడా వర్తింపజేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఈ కార్మిక చట్టాలను రద్దు చేయాలని, కార్మిక హక్కుల్ని పరిరక్షించాలని, అమాలి ఆటో వర్కర్లకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కనీస వేతనాలు నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు టీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం. సూర్యాపేట కలెక్టరేట్ ముందు కూడా టీయూసీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి సహకరించినటువంటి కార్మిక వర్గానికి విప్లవ జేజీలు తెలియజేస్తున్నాం.